నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. విరాట్ భగవానుడైన శ్రీ మహావిష్ణువు యొక్క చరణాది అంగాంగాలను, గరుడాది ఉపాంగాలను, చక్రాది ఆయుధాలను, కౌస్తుభమణి మొదలైన ఆభరణాలను ఏ విధంగా కల్పన చేసి ఆరాధించాలో, ఇంకా సూర్యుడు తన గణాలతో 12 నెలలలోనూ ప్రతి నెల మారుతూ 4 వైపులా తిరుగుతూ ప్రాణులకు నిర్మలమైన బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటాడని, ఇలా సర్వాంతర్యామి ఆద్యంతరహితుడు అయిన భగవంతుడు కల్పకల్పాలలోనూ తన స్వరూపాన్ని విభజిస్తూ సంపూర్ణ లోకాలని రక్షిస్తూ ఉంటాడని శౌనకాది మహామునులకు సూత మహర్షి చెప్పాడని నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు శ్రీమద్భాగవతం 12వ స్కంధం 12వ అధ్యాయం. ఇంతవరకు చెప్పిన భాగవత కథ లఘు వర్ణన. మహానుభావుడకు సూతుడు, నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యే సనాతనాన్ అని శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తాడు. ఇంకా సూత మహర్షి శౌనకాది మునులకి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణులారా, శ్రీ మహావిష్ణువు అద్భుత చరిత్రను గురించి మీరు ఏ ఏ ప్రశ్నలు అడిగారో వాటన్నిటికీ జవాబులు చెప్పాను. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 12 స్కంధాల కథని మళ్ళీ సంక్షిప్తంగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. ఈ పురాణంలో విశ్వం ఉత్పత్తి మరియు ప్రళయం యొక్క కారకుడైన పరమ రహస్యమైన పరబ్రహ్మ యశస్సు యొక్క గానము మరియు ఆయన ప్రకాశమును విద్వాంసులు అలాగే జ్ఞాన సాధకులు వర్ణన చేశారు. ఇంకా ఈ పురాణంలో సాధనతో సాధ్యమయ్యే భక్తియోగము మరియు ఈ భక్తియోగంలో ఉత్పన్నమయ్యే వైరాగ్యం గురించి కూడా చెప్పబడింది. మొదటి స్కంధంలో పరీక్షణ్ మహారాజు జన్మకథ చెప్పమని నారదుడు ప్రశ్నించాడు. తరువాత శృంగి ఋషి శాపం ఇవ్వగా పరీక్షిత్తు దేవనది తీరంలో అన్నీ త్యజించి మరణించే వరకు పరమేశ్వరుని ఆరాధిస్తూ గడిపిన సంగతులు వర్ణించబడ్డాయి. ఆ పైన మహారాజు పరీక్షిత్తు మరియు శ్రీ సుఖమహర్షుల మధ్య జరిగినటువంటి సంభాషణల యొక్క వర్ణన జరిగింది. రెండవ స్కంధంలో యోగం వల్ల పరలోక సిద్ధి, నారద బ్రహ్మల సంవాదం, అవతారాల వర్ణన మరియు విరాట్ పురుషుడి ఉత్పత్తి విషయాలు చెప్పబడ్డాయి. మూడవ స్కంధంలో విదుర ఉద్ధవుల ప్రశ్నోత్తరాలు, ఇంకా విదుర మైత్రేయుల సంవాదము మరియు పురాణ సంహితకు సంబంధించి ప్రశ్నోత్తరాలు, ప్రళయంలో శ్రీమన్నారాయణుని స్థితి, ప్రకృతి గుణాల వల్ల కలిగే క్షోభ, మహత్తత్వాది వికారాల ఉత్పత్తి మరియు వాటి ద్వారా బ్రహ్మాండ ఉత్పత్తి చెప్పబడ్డాయి. ఇంకా కాలం యొక్క సూక్ష్మ స్థూల రూపాలు, కమలం యొక్క ఉత్పత్తి మరియు పృథ్వీ జలం నుంచి పైకి వచ్చే సమయంలో రాక్షసుడైన హిరణ్యాక్షుడి వధ వర్ణించబడింది. అంతేకాకుండా దేవ దానవ పశు పక్షి మరియు మనుషుల సృష్టి, శతరూప మరియు స్వయంభవ మనువుల ఉత్పత్తి, కర్దమ జననం, ఆయన ద్వారా కపిల ముని అవతార ధారణ, కపిలుడికి దేవహూతికి మధ్య జరిగిన సంవాదం చెప్పబడ్డాయి. 4వ స్కంధంలో మరీచి మొదలగు 9 మంది ప్రజాపతుల జన్మము, ధర్ముడి భార్యల వంశము, దక్షయజ్ఞ విధ్వంసము, ధ్రువ చరిత్ర,
ప్రాచీన బర్హి మహారాజు చరిత్ర, ఆయనకి నారదునికి మధ్య జరిగిన ప్రశ్నోత్తర సంభాషణలు వర్ణించబడ్డాయి. 5వ స్కంధంలో ప్రియవ్రతుడి చరిత్ర, నాభిరాజు వృత్తాంతము, వృషభదేవుడి చరిత్ర మరియు భరతుడి చరిత్ర, ఇంకా ద్వీపాలు, సాగరాలు, గిరులు, ఖండాలు మరియు నదులు వర్ణించబడ్డాయి. అంతేకాకుండా జ్యోతిష్ చక్రము, పాతాళము, నరకాల వర్ణన కూడా చేయబడింది. 6వ స్కంధంలో ప్రచేతస రాజుల వల్ల దక్షుడి జన్మము, దక్షుడి పుత్రికల సుందర చరిత్ర, ఆ కన్యలతో దేవ, దైత్య, నర, నాగ మొదలగు యోనుల ఉత్పత్తి, ఇంకా వృత్తాసురుడి జనన మరణాలు చెప్పబడ్డాయి. 7వ స్కంధంలో దితి కొడుకులు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుల మరణము, ప్రహ్లాద్ చరిత్ర, నృసింహలీల మొదలగునవి వర్ణించబడ్డాయి. 8వ స్కంధంలో మన్వంతరాల వర్ణన, గజేంద్ర మోక్షము, సాగర మథనము, కూర్మావతారము, దేవాసుర సంగ్రామము, విష్ణువు ద్వారా వామన మరియు హయగ్రీవాది అవతారాల వర్ణన కూడా గావించబడ్డాయి. ఆ తరువాత 9వ స్కంధంలో రాజుల వంశవర్ణన, ఇక్ష్వాకుడి జన్మము మరియు వంశము, ప్రద్యుమ్నుడి చరిత్ర, ఇల కథ, తార కథ, సూర్యవంశ వర్ణనము, శశాది, నృగు మొదలైన రాజుల కథలు, సుకన్య వృత్తాంతము, శర్యాతిరాజు కథ, కాకుస్థ, ఖట్వాంగ, మాంధాత, సౌరభిఋషి మరియు సాగరుడు మొదలగు వారి చరిత్రలు వర్ణించబడ్డాయి. ఇంకా శ్రీరామ చరిత్ర, నిమిరాజు కథ, నిమివంశ రాజుల చరిత్ర వర్ణన, పరశురాముడు, ఏలుడు, యయాతి, నహుషుడు, దుష్యంతుడు, భరతుడు, శాంతనుడు మరియు దేవవ్రతుల చరిత్ర వర్ణన, యదుకుల వర్ణన, యదుకులంలో కృష్ణుడు అవతారం దాల్చుట మరియు యాదవులు మధుర నుంచి గోకులానికి వెళ్ళుట మొదలగునవి వర్ణించబడ్డాయి. 10వ స్కంధంలో శ్రీకృష్ణుడి అపౌరుషేయ చరిత్ర, కంసవధ, గురుకుల వాసము, జరాసంధ యుద్ధము, ద్వారకాపురిలో నివాసము, రుక్మిణీ హరణము, స్వర్గం నుంచి కల్పవృక్షాన్ని తీసుకుని వచ్చుట, ఉషాహరణము, బాణాసుర సంగ్రామము, 16,000 స్త్రీలను రక్షించుట, శిశుపాల, పౌండ్రుక, సాల్వ, దుర్మత, దంత భక్తుల మరియు శంబరాసుర, ద్వివిధ, పీఠ, ముర, శంఖాసుర మొదలగు వారి సంహారము, కాశీపుర దహనము, పాండవుల కౌరవుల యుద్ధం వల్ల భూభారం తగ్గుట మొదలైన కథలు వర్ణించబడ్డాయి. 11వ స్కంధంలో శాపం ఇప్పించి యాదవులను నాశనం చేయడం, ఉద్ధవుడికి కృష్ణుడి ఉపదేశం, శ్రీకృష్ణ నిర్యాణం వర్ణించబడ్డాయి. 12వ స్కంధంలో యుగాల లక్షణాలు, కలియుగంలో మనుషుల దశాచార ప్రకారం ప్రళయము, 3 రకాల ఉత్పత్తి, పరీక్షిత్తు మరణించుట, వేదాల విభాగము, మార్కండేయుడి కథ, విరాట్ స్వరూపుడి పూజ, సూర్యుడి గతులు వర్ణన చేయబడ్డాయి. ఓ సౌనకాది బ్రాహ్మణులారా, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరియైన సమాధానాలు ఇచ్చాను. దీనితో భగవంతుడి లీలలో వర్ణన అయిపోయింది. ఇప్పుడు ఏ మనుషులు పడుతూ, లేస్తూ, దెబ్బలు తింటూ, తుమ్ముతూ, బాధలు పడుతూ, శోకిస్తూ బిగ్గరగా హరే మురారే, మధుకైటభారే, గోపాల, గోవింద, ముకుంద, సౌరి అని ఈ విధంగా ఉచ్చరిస్తే, లేదా హరే కృష్ణ మొదలగు గల నామాలని పలికిన అన్ని పాపాల మరియు వారి మనోవికారాల నుంచి ముక్తులై పవిత్రులవుతారు. ఎలాగ సూర్యుడు అంధకారాన్ని పోగొడతాడో, గాలి మేఘాలని విభజిస్తుందో, అలాగే శ్రీ మహావిష్ణువు గుణాలని గానం చేసిన లేదా విన్న
శ్రోతల అన్ని దుఃఖాలు పటాపంచలవుతాయి. ఏ నోటి ద్వారా శ్రీమన్నారాయణుని గుణాలు గానం చేయబడవో అటువంటి వారి జీవితం వ్యర్థమే అవుతుంది. భగవంతుడి గుణాలని గానం లేదా స్మరణ చేయటం చాలా మంగళప్రదం. ఎక్కడ శ్రీమన్నారాయణుని భజన జరుగుతుందో అక్కడ సాధు పుంగవులు ఉంటారు. ఒకవేళ శబ్దం ముక్కలు ముక్కలు అయినా, మరి ఈ రచన అస్తవ్యస్తం అయినా, భగవంతుడి విషయంలో అలా జరిగినా అది ఉత్తమంగానే పరిగణించబడుతుంది. అలా భజన చేయడం వల్ల శ్రోత మరియు వక్త ఇద్దరూ పవిత్రులవుతారు. సాధు పురుషుల ద్వారా భగవంతుడి చరిత్ర చెప్పబడటం ఎంతో పవిత్రమైన ఉద్యమంగా భావించబడుతుంది. ఎవరైనా భక్తులు విన్నా లేక వినకపోయినా కానీ ఆ భగవంతుడి చరిత్రని గానం చేస్తే తప్పకుండా ఆ భక్తుల పట్ల ఎంతో ప్రసన్నత చెందుతాడు. జ్ఞానము భక్తి లేనిదైతే అది శోభిల్లదు. ఎలాగ ఆభరణాలు ధరించకపోయినా అందంగానే అందగత్తె ఉంటుందో అలాగే భక్తితో ఉన్నవాడు అజ్ఞాని అయినా యోగుల కన్నా అధికంగా పరిగణించబడతాడు. ఉత్తమోత్తమైన కర్మ అయినా ఈశ్వరార్పణ చేయకపోతే అది రుచిలేని ఆహారమే అవుతుంది. ఫలము దుఃఖమయమే అవుతుంది. ఈశ్వరుడి అనుగ్రహము లభించడమే కష్టమైన పని. ఒకవేళ అది దొరికినా దాని యందు మనసును లగ్నం చేయకపోతే అది నశించిపోతుంది. ఓ బ్రాహ్మణులారా, మీరందరూ ఎంతో దృఢమైన భక్తులు మరియు పుణ్యపురుషులు. ఎందుకంటే భగవంతుని హృదయంలో నిలుపుకుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఓ సౌనకాది మునులారా, గంగానదీ తీరంలో పరీక్షణ్ మహారాజుకి శ్రీ సుఖమహర్షి ఏవేమి చెప్పాడో అదంతా నేను మీకు వివరంగా చెప్పాను. ఆయన చెప్పిన ఆత్మతత్వం చాలా మహత్వపూర్ణమైనది మరియు పునీతమైనది. ఏ మనుషుడు శ్రద్ధతో నిత్య నియమాలతో ఒక్క క్షణమైనా మీలానే వింటాడో లేదా ఇతరులకు వినిపిస్తాడో అతడు కేవలం స్నానంతో తన దేహాన్నే కాదు ఆత్మని కూడా పవిత్రం చేసుకుంటాడు. ఏకాదశి లేక ద్వాదశి రోజులలో ఈ భాగవతాన్ని వింటే మనుష్యుడు దీర్ఘాయువుని పొందుతాడు. ఎవరు నిరాహార దీక్షతో ఈ పురాణాన్ని చదువుతారో వారు అన్ని పాపాల నుంచి విముక్తి చెంది పునీతులవుతారు. ఏ పురుషులు పుష్కరము, మధుర లేదా ద్వారకలో నిరాహార దీక్షతో ఈ పురాణాన్ని చదువుతారో వారు సంసారంలో జనన మరణాల నుంచి విముక్తిని పొందుతారు. ఈ పురాణాన్ని పాడిన వారికి మరియు వినిన వారికి అభిలషించిన ఫలాలు ప్రాప్తిస్తాయి. సంసారాన్ని సృష్టించి పాలించి మరియు లయం చేసే అచ్యుత భగవానుడికి నమస్కరిస్తున్నాను. తన ఆత్మసుఖంలోనే తన సంపూర్ణ మనసుని లగ్నం చేసి ఇతర వస్తువులను కూడా అలాగే భావించేవారు. ఎవరైతే తన మనసుని భగవంతుడి సుందరమైన లీలలకి ఆకర్షించబడిన కారణంగా శ్రీమన్నారాయణ తత్వం యొక్క ప్రకాశమైన ఈ పురాణాన్ని సంసారం కొరకు సృష్టించారో అటువంటి అన్ని పాపాలను నశింపజేసే వేదవ్యాసుడి పుత్రుడైన శ్రీ సుఖమహర్షికి శతకోటి వందనాలు. ఇది శ్రీమద్ భాగవతంలో 12వ అధ్యాయం 12వ స్కంధంలో. రేపు ఇదే సమయానికి ఈ 12వ స్కంధంలోని 13వ అధ్యాయం. అన్ని పురాణాలలో శ్లోకాల సంఖ్య మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.